ఓం నమో వెంకటేశాయ. టుడేస్ కరెంట్ అఫైర్స్ 12/12/2025. చూడండి, ఈరోజు కరెంట్ అఫైర్స్ ఫస్ట్ న్యూస్. ఈ నెల 19 నుంచి 25 వరకు ప్రజా సమస్యల పరిష్కార వారంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహించింది. వీలైతే నోట్స్ రాసుకుంటూ అందరూ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే మంచిది. సేమ్ ఇలానే ప్రిపేర్ చేసుకోండి. కేంద్ర ప్రభుత్వం ప్రశాసన్ గావ్ కి ఓర్ పేరుతో నిర్వహించే కార్యక్రమంలో భాగంగా ఈ ప్రజా సమస్యల పరిష్కార వారాన్ని ప్రారంభించింది. దీనిలో భాగంగా అధికారులు సిబ్బంది కలిసి ప్రతి ఇంటికి వెళ్ళి సమస్యల్ని కనుక్కొని పరిష్కరించే విధంగా సుపరిపాలన 2025లో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. సిబ్బంది ప్రజా సమస్యలు పెన్షన్లు మంత్రిత్వ శాఖ దీన్ని ఆవిష్కరించింది. చూడండి, రెడ్ సీ అంతర్జాతీయ చిత్రోత్సవంలో మన ఇండియాకి చెందిన అలియా భట్కు గోల్డెన్ గ్లోబ్స్ ఆరిజిన్ అవార్డు లభించింది. ఇవి సౌదీ అరేబియాలో ప్రదానం చేస్తారు. ఫిలింకి సంబంధించి ఇది ఒక ఇంటర్నేషనల్ అవార్డు, ఆల్సో యూనివర్సల్ అవార్డు. భారత్లో హైడ్రోజన్తో నడిచే తొలి పడవను బోట్ను వారణాసిలోని నమో ఘాట్ దగ్గర ప్రారంభించారు. వాటర్ రేవుల నౌకాయానం జల రవాణా మంత్రిత్వ శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్, ఈయన అస్సాం ముఖ్యమంత్రిగా ఉండేవారు. ఈ మధ్యన ఈసారి ఎలక్షన్లో ఎంపీకి నిలబడి కేంద్ర మంత్రిగా ఉన్నారు. అంతర్గత వాణిజ్య కార్యకలాపాలకు వీటిని అంటే ఓన్లీ ఇండియాలోనే వాడతారు. ఇండియా వాణిజ్యంకి సంబంధించి ఇంటర్నేషనల్ అయితే కాదు, దానికి ఈ నౌకను వాడతారు. చైనా, నార్వే, నెదర్లాండ్స్, జపాన్ ఈ దేశాల్లో ప్రజెంట్ హైడ్రోజన్ ఇంధనంతో నడిచే నౌకలు, నావలు అంటే పడవలు, హైడ్రోజన్తో నడిచిన పడవలు ఈ దేశాల్లో ఇంతవరకు నడుస్తున్నాయి. రీసెంట్గా ఇండియాలో కూడా, రీసెంట్గా అంటే ఈరోజు నిన్నటి నుంచి ఇండియాలో కూడా ప్రారంభించారు. ఈ పడవని కొచ్చిన్ షిప్ యార్డ్లో తయారు చేశారు. హరిత నౌక కార్యక్రమంలో భాగంగా. చూడండి, టైమ్ ఇంటర్నేషనల్ మ్యాగజైన్ ఈ ఏడాదికి సంబంధించి పర్సన్ ఆఫ్ ద ఇయర్గా ఆర్కిటెక్ట్స్ ఆఫ్ ఏఐ అంటే ఏఐ సృష్టికర్తలు అని అర్థం. ఈ అంటే ఏఐ సృష్టికర్తల్ని పర్సన్స్ ఆఫ్ ద ఇయర్గా ప్రకటించింది. డొనాల్డ్ ట్రంప్ వంటి వరకు ఈ పర్సన్ ఆఫ్ ద ఇయర్ కోసం పోటీ పడ్డారు, కానీ ఎవరికి లభించకుండా టైమ్స్ మ్యాగజైన్ ఏఐ సృష్టికర్తలకు అందించింది. అంటే ఇది గొప్ప గొప్ప వ్యక్తులకు ఇచ్చే పదం ఈ సంవత్సరం వీళ్ళకి ఇచ్చింది. ఈ ఏడాదిని ఏఐ ఇయర్గా వర్ణిస్తూ దీనికి గల ప్రత్యేకతను కూడా వివరించింది. ఏఐ మన జీవితాలను మార్చడంలో, ఆశ్చర్యపరచడంలో, ఆందోళన కలిగించడంలో ప్రధాన పాత్ర వహించింది అని. అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల్ని
పర్సన్ ఆఫ్ ద ఇయర్గా టైమ్ మ్యాగజైన్ ప్రకటిస్తుంది. యుఎన్ఓకి సంబంధించి అత్యున్నత పురస్కారం ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ 2025 అవార్డు తమిళనాడుకు చెందిన పర్యావరణ వాతావరణ మార్పులు అటవీ శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి అయిన సుప్రియా సాహు గారికి అందింది. కెన్యాలో ఈ అవార్డు అందుకుంటారు. ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ 2025 అవార్డు సుప్రియా సాహు. గుర్తుంచుకోండి. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు కరెంట్ అఫైర్స్.